ఎలాగైనా కౌశిక్ని ఈ కేసులో లైఫ్ లాంగ్ బయటికి రానివ్వకుండా ఇరికించడానికి నిషి దివ్యాంకకు సహాయం చేస్తుంది. ఈలోపు వెంటనే కౌశికి జూక దొరికిపోతుంది. ఆ సమయంలో తన జూక చూసి ఈ జూక తనదే కదా అని చెప్పేసి వెంటనే కౌశికిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఒక సాక్ష్యాన్ని చూసి తనదని చెప్పేసి ఇలా అరెస్టు చేయడం కరెక్ట్ కాదని జగదాత్రి అంటుంది. ఏదైనా కోర్టులో చూసుకోండమ్మా అనే విధంగా స్టేషన్ పోలీస్ వాళ్ళు అందరూ వస్తారు కదా. అప్పుడు వెంటనే ఆ ఎస్ఐ కౌశిక్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్న సమయంలో ఈలోపు మధ్యలో గ్యాప్ వస్తుంది కదా. వెంటనే కేదార్ పక్కకెళ్ళి సాధు సార్కి కాల్ చేసి ఉన్న నిజమంతా చెప్పేస్తాడు. ఆ తర్వాత వెంటనే సాధు సార్ కౌశిక్ని స్టేషన్కి తీసుకెళ్తుండగా సమయంలో సాధు సార్ ఆ ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. ఆ ఎస్ఐకి సాధు సార్ ఫోన్ చేసిన తర్వాత జై హింద్ సార్, ఏ సాక్ష్యం ఉందని చెప్పేసి కౌశిక్ గారిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారని ఈ విధంగా సాధు సార్ ఎస్ఐని నిలదీస్తూ ఉంటాడు. కౌశిక్ గారి జూక ఆ అమ్మాయిని పాతి పెట్టే దాంట్లో దొరికింది సార్, అందుకనే సాక్ష్యం దొరికిందని కౌశిక్ గారిని అరెస్ట్ చేస్తున్నాం సార్. ఆ జూక కౌశిక్ గారని చెప్పేసి మీరు డిఎన్ఏ రిపోర్ట్ సెర్చింగ్ చేస్తే అందులో సాక్ష్యం వచ్చిందా? లేదు సార్, తన జూకా అని తను ఒప్పుకుంది సార్. అలాంటప్పుడు తనని అరెస్ట్ చేయక తప్పదు కదా సార్ అనే విధంగా ఎస్ఐ ఇక ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అంటే తన జూకా అక్కడ దొరికిందని తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాం సార్ అని ఎస్ఐ అంటుండగా, ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు. రోడ్డు మీద మన జూకా ఆడపడితే సాక్ష్యం కోసం అని చెప్పేసి ఇక తన మీద పగతోని ఆ జూకా తీసుకొచ్చి అక్కడ వేయలేదని గ్యారెంటీ ఏముంది? కరెక్ట్ సాక్ష్యాలను పట్టుకొని వచ్చి ఆ తర్వాత ఇక సాక్ష్యాలను బట్టి కౌశిక్ గారిని అరెస్ట్ చెయ్యి అని అన్న తర్వాత ఈలోపు వెంటనే ఇక ఆ ఎస్ఐ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు? వెంటనే కౌశిక్ గారిని వదిలిపెట్టు, సాక్ష్యం లేనిది కౌశిక్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని అన్న తర్వాత, మేడం సారీ మేడం, సాధు సార్ ఫోన్ చేశాడు, మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అన్నాడు అనేసరికి నిషి దివ్యాంక షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈలోపు ఆ ఎస్ఐ వెళ్ళిపోతాడు. ఇక దివ్యాంక దగ్గరికి జగదాత్రి వస్తుంది. ఏంటి దివ్యాంక, కౌశిక్దే జూక, తననే అరెస్ట్ చేయాలని చెప్పేసి పంతం పట్టి ఈనట్టుగా పాపం ఆలోచన మొత్తం ప్లాన్ తిప్పి కొట్టింది కదా. ఈరోజు సైద్ దగ్గర దొరికిన ఈ జూకాన్ని పట్టుకొని కౌశిక్ తప్పు చేసిందని నువ్వు ఎలా నిరూపించావో, రేపు ఖచ్చితంగా ఇక్కడ చనిపోయిన వ్యక్తికి నీకు ఎలాంటి సంబంధం లేదని నిజం బయటపడితే ఆ తర్వాత నీకే ప్రాబ్లం లేదు. ఒకవేళ నువ్వే ఈ మర్డర్ చేశావు, నీ వల్ల ఇదంతా జరిగిందని నిజం తెలిసిన తర్వాత ఆ తర్వాత ఈ జగదాత్రి నిజస్వరూపాన్ని చూస్తావు. తిరిగి నేను ఇండియాకు ఎందుకు వచ్చానురా బాబు అని చెప్పేసి అనుక్షణం బాధపడేలా చేస్తాను అనే విధంగా దివ్యాంకకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి. ఈలోపు వెంటనే పదండి వదిన, ఇలాంటి చీప్ ట్రిప్స్ మాత్రం దివ్యాంక మాత్రమే చేస్తుంది. ఖచ్చితంగా నేను అరెస్ట్ చేసి పోలీసులో పట్టించాలని పంతంతో చాలా పక్కగా ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్ ఎలా చేసినా కూడా నిజాలు కొన్ని బయటపడుతూనే ఉంటాయి కదా అనే విధంగా కౌశిక్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక నిషి కౌశిక్ అరెస్ట్ కాలేదని చెప్పేసి విధంగా ఆలోచిస్తూ వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. ఈలోపు వెంటనే కావాలని చెప్పేసి ఈరోజు నన్ను ఆ దివ్యాంక అరెస్ట్ చేస్తే నా పరువు ఏమయ్యేది, ఇక నేనే హత్య చేశానని అందరికీ నిజం బయటపడ్డట్టుగా ఇక టీవీలో అంతే పేపర్లో టెలికాస్ట్ చేసేదా దివ్యాంక. కానీ దివ్యాంక మాత్రం వదిలిపెట్టను అనే విధంగా అంటుండగా, అదే కదా ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా అర్థం కావట్లేదు వదిన. అయినా ఒకటి నాకు అర్థం కాలేదు, సాధు సార్కి కాల్ చేసి ఎవరు చెప్పారు? అసలు నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాపాడమని ఎవరు చెప్పారు? బహుశా ఆ జేడీకేడి కావచ్చేమో, ఎందుకంటే ఎప్పుడు నాకు ఒక నీడగా తోడుగా ఉంటున్నారు కదా అనే విధంగా అంటుండగా, అవును వదిన, నేనే ఆ జేడీకేడికి కాల్ చేసి చెప్పాను. అప్పుడు తను ఈ కేసును
నేను కొలిక్కి తెస్తానని చెప్పేసి మాట ఇచ్చింది. అయినా జగదాత్రి నాకు అర్థం కాదు ఏంటంటే ఆ జూక నాదే, కాకపోతే అక్కడ ఎలా పడ్డదో, అసలు అది జూక ఎందుకు అక్కడి దాకా, అసలు ఎవరు ఇలా చేశారో కూడా అర్థం కావట్లేదు. అది ఎలా పోయిందో, లేకపోతే కాళ్ళొచ్చి నిషి అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళి చనిపోయిన శవం మీద పడ్డదో, అది ఎలాగో తెలుసుకుందాంలే వదిన. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఇక ఉన్న టెన్షన్ కాస్త నెత్తి మీద పెట్టుకున్నారు. కాస్త మీరు రిలాక్స్ కాండి వదిన. నిజాలు కాసేపట్లో మీకే అన్ని సాక్షులతో బయటపడతాయి అని విధంగా అన్న తర్వాత, సరే జగదాత్రి చాలా హెడ్ఏక్ ఉంది అక్క, నేను కాఫీ తీసుకొని వస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రా అక్క అని శ్రీవల్లి అంటుంది. గదిలోకి వెళ్తుంది. ఈలోపు నిషి మెల్లిగా వెళ్తుండగా, ఆగు నిషి అని వెంటనే నిషి చేపట్టుకొని, ఏంటే నా చేపట్టుకొని అటు లాకెళ్తున్నావు, నీతోని పనుందిరా అని చెప్పేసి చేపట్టుకొని లాకెళ్తుంది. ఇప్పుడు చెప్పు నిషి, ఇక జూకా నువ్వు అన్నట్టు వదినది నడుచుకుంటూ వెళ్ళిందా, లేకపోతే వదినని ఇరికించడానికి నువ్వు ఆ దివ్యంకకు సాయం చేశావు కదా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నేను ఆ దివ్యంకకు సాయం చేయడం ఏంటి? తెలుసు నిషి, నువ్వు దేనికైనా కూడా తల వంచవని తెలుసు. కుటుంబం పరువుపైన, కుటుంబంలో మనసులు ఏదైనా సరే నీ సంతోషమే నీకు ముఖ్యం. వదిన మీద పంతంతో పగతో నువ్వు దివ్యంకతో చేతులు కలిపావని తెలిసి తనకి హెల్ప్ చేస్తావని కూడా తెలుసు. ఇప్పుడు నిజం చెప్పలేదనుకో, ఇక నేను నిజాన్ని ఎలా రాబడతానో కూడా ఆల్మోస్ట్ నీకు జ్ఞాపకం ఉందనుకుంటా. ఒకప్పుడు ఇక జగదాత్రి మంటతో చెయ్యి విరిసి చేస్తుంది కదా, అది గుర్తు చేసుకుంటుంది. ఇక ఒక్కసారిగా నిషి షాకింగ్గా ఉలిక్కి పడుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నేను దివ్యాంకతో చేతులు కలిపానని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఆ దివ్యాంకం నాకు ఎలాంటి సంబంధం లేదు. నీ చెప్పనా, దివ్యాంకకు నీకు ఎలాంటి సంబంధం లేదు. ఒకప్పుడు దివ్యాంక ఇండియాకి వచ్చిన తర్వాత ఎలాగైనా వదినను ఏదో రకంగా ఇరికించి తన పరువు పోతే ఆ తర్వాత తన పేరు ప్రతిష్ట నా చేతికి వస్తుందని చెప్పేసి నువ్వు పక్కగా ప్లాన్ చేసావని తెలుసు. నువ్వు నిన్న నైట్ వదిన గదిలో పడుకున్నప్పుడు ఎవ్వరు లేరని చెప్పేసి అనుకొని వదిన గది దగ్గరికి వెళ్ళి ఆ జూకా తీసుకొని వచ్చి నువ్వు మళ్ళీ మార్నింగ్ దివ్యాంక దగ్గరికి వెళ్ళి ఆ జూకా ఇచ్చావని తెలుసు. అనుకోకుండా ఆ దివ్యాంక నీ దగ్గర తీసుకుంది. కాకపోతే ఏంటంటే నువ్వు గమనించుకోకుండా అలాగే వెళ్ళిపోయావు. కాకపోతే ఎలాగైనా వదిలిన కేసులో ఇరికించాలని చెప్పేసి ఆ తింగులో ఉండిపోయావు. నీ వెనకాల ఎవరు ఫాలో అవుతున్నారు, ఎవరు వస్తున్నారని చెప్పేసి అనుకోకుండా వెంటనే జూకా దివ్యాంకకి ఇచ్చావు. అంటే దీని ప్రకారంగా వదిన నువ్వు అరెస్ట్ చేసి తనని కటకటల పంపిస్తే ఆ తర్వాత యువరాజ్ని సీఓ చేసి పదవి మొత్తం తన చేతిలో పెడితే అప్పుడు రాజ్యం ఏలొచ్చు అని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు. ఇదే కదా జరిగింది. ఏంటే స్క్రిప్ట్ రాసినట్టుగా నువ్వే అన్ని చెప్తే నేను చేశానని సాక్ష్యం ఏముంది? ఇదిగో ఈ సాక్ష్యం. అంటే నైట్ తను ఒక ఫోటో తీస్తుంది జగదాత్రి. అది చూసి నిషి షాక్ అయిపోతుంది. అంటే ఇది కావాలని నిజాన్ని బయట పెట్టడానికి నువ్వు ఇలా చేసావా? అవునే చేశానే, అయితే ఏంటి అనేసరికి కోపంతో జగదాత్రి నిషి చెంప పగలగొడుతుంది. చి, ఇంత నేచురాలివా? ఇంట్లో ఉంటూ నా కుటుంబం అని చెప్పేసి ఆలోచించాక పక్కన పెడితే ఈ కుటుంబంలో ఒక మనిషిని పరువు తీసే అంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నావు నిషి? అవునే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రోజు రోజుకి ఆ కౌశిక్ వదినకు మేమంటే కనీసం మర్యాద కూడా లేకుండా గంజిలో ఈగం తీసేసినట్టు తీసేస్తుంది. నిన్నగాక మొన్నొచ్చి మా ఇంట్లో త్రిష్ట వేసి మీకు విలువనిస్తుంది. ఆ ఈగో తట్టుకోలేకనే వదినను శాశ్వతంగా కటకటాల వెనకాల పంపించడానికి దివ్యాంగతో చేతులు కలిపాను. అయితే ఏంటి అని అంటుండగా, నువ్వు చేతులు కలిపవు కానీ జగదాత్రిని నీకేదాన్ని దాటుకొని వదిన దగ్గరికి రావాలని మర్చిపోకు. ఎప్పుడైనా అండా నీడ ఈ జగదాత్రే కౌశికి వదినకు అని వార్నింగ్ ఇస్తుంది.